అనంతపురం జిల్లా సింగనమల పోలీస్ స్టేషన్లో షబ్బీర్ అనే కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. మద్యం తాగి ఓ మహిళతో పాటు స్థానికులను అసభ్య పదజాలంతో దూషించాడు. అంతటితో ఆగకుండా వారిపై రాళ్లతో దాడికి యత్నించాడు. తోటి సిబ్బంది ఆయన్ను స్టేషన్కు లోపలికి తీసుకెళ్తున్నా మళ్లీ బయటకు వచ్చి బూతులు తిట్టాడు. దాదాపు అరగంట పాటు రచ్చరచ్చ చేశాడు. కానిస్టేబుల్ ప్రవర్తనతో బాధితులు సీఐకి ఫోన్ చేస్తామని చెప్పగా, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, భయపడేదే లేదని వారిని బెదిరించాడు. అయితే ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే మద్యం తాగి విచక్షణ కోల్పోయి దాడులకు పాల్పడితే తాము ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు స్థానిక పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి ఆరా తీశారు. ఈ ఘటనను స్థానికులు సెల్ ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. అసలు ఏం అట్లా మాట్లాడతారు మీరు? ఒక రెస్పాన్సిబిలిటీ పోలీస్ లెవెల్లో ఉండి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి త్రిలోక్ అందిస్తారు. త్రిలోక్, చెప్పండి. అనంతపురం జిల్లాలో అయితే కానిస్టేబుల్ మద్యం తాగి వీరంగం అయితే చేశారు, దాని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్య, అనంతపురం జిల్లా సింగనమల పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ షబ్బీర్ అనే కానిస్టేబుల్ ఒక వీరంగం చేసిన పరిస్థితి. ఆయన మధ్యమత్తులో మహిళల మీదకి దాడికి యత్నించిన సంఘటన అయితే ఒకటి చోటు చేసుకుంది. రాత్రి 10 గంటల సమయంలో లేడీస్ కార్నర్ నిర్వహించే స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆమె తన భర్తతో కలిసి షాపు క్లోజ్ చేస్తుండగా అక్కడికి చేరుకున్న షబ్బీర్ అనే కానిస్టేబుల్ అప్పటికే మధ్యమత్తులో ఉన్నాడు. ఇంతవరకు అనుమతి లేకోకుండా ఎందుకు షాప్ తెరిచారంటూ కూడా వాళ్ళతో వివాదానికి దిగాడు. సో వాళ్ళు కూడా బ్రతుకోవడానికి సార్ ఎంత ప్రాధాయపడినప్పటికీ అతను వినకోకుండా వాళ్ళ మీద కొంత దురుసు ప్రయత్నం చేయడంతో అతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళు దంపతులు స్టేషన్ చేరుకున్నారు. అక్కడ కూడా మరో కానిస్టేబుల్ వారిస్తున్నప్పటికీ ఆ కానిస్టేబుల్ మధ్యమత్తులో ఉండడంతో ఆ కానిస్టేబుల్ ఎదుటే పోలీస్ స్టేషన్ లోనే మహిళ మీద దాడికి ప్రయత్నించాడు. ఇదంతా వెంటనే సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కేకే అన్బురాజన్ వెంటనే స్పందించారు. కానిస్టేబుల్ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళల పట్ల, చిన్నపిల్లల పట్ల, వృద్ధుల పట్ల ఎవరైనా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి కానీ పోలీసులు మాత్రం శృతిమించిపోయి వారి జీవనానికి ఆటంకం కలిగించే విధంగా కానీ దుర్భాషలాడడం కానీ దురాంగంతో ప్రవర్తించడం కానీ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాము అంటూ అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే డిఎస్పీని నియమించి దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. కిరణ్మయ్య, అయితే త్రిలోక్, ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి పోలీసులే ఈ రకంగా ప్రవర్తిస్తుంటే అక్కడ స్థానికులు ఏమంటున్నారు? మీరు చెప్పింది కరెక్టే. ప్రజలకు ఎవరైతే పోలీసులు చూస్తే ఒక భద్రతా భావం కలగాలి, అలాగే ఒక సెక్యూరిటీ ఫీలింగ్ ఉండాలి. కానీ ఇక్కడ పోలీసులు చేస్తున్న పరిస్థితితో రోజు రోజుకి పోలీసులు విలువలు అయితే దిగజారుతున్న అని కూడా ప్రజలు చెబుతున్న పరిస్థితి ఉంది. రక్షించాల్సిన పోలీసులే, మహిళలకు అండగా నిలబడాల్సిన పోలీసులే ఇలా మధ్యమత్తులో యూనిఫామ్ లో ఉండి ఇట్లాంటి దౌర్జన్యాలకు మహిళల మీద దిగడం అంటూ కొంత పోలీసులని ఈసడించుకుంటున్న పరిస్థితి అవుతుంది. వెంటనే ఉన్నతాధికారులు అయితే స్పందించి సస్పెండ్ చేశారు కాబట్టి ప్రజలైతే కొంత హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఇట్లాంటి వారికి శిక్ష పడాల్సిందే. దీంతో ఇట్లాంటి జరగడం వల్ల వెంటనే శిక్షలు పడుతుండడం వల్ల, సస్పెండ్ చేయడం లాంటి చర్యలు తీసుకుంటుండడం వల్ల మిగతా పోలీసులు ఎవరైనా ఇలాంటి చేయాలంటే కూడా కొంత భయపడే పరిస్థితి ఉంటుంది. ఆటోమేటిక్ గా ప్రజల్లో కొంత పోలీసుల పైన నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారులు ఎవరైతే ఎస్పీ ఇప్పుడు సస్పెండ్ చేస్తూ ఈ షబ్బీర్ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేయడం అనేది ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపుతున్న పరిస్థితి. రైట్ త్రిలోక్, థాంక్యూ.